హాయ్ అండి, ఇది కోణార్క్ టెంపుల్ది పార్ట్ 2 అనమాట. నాకు తెలిసిన స్టోరీ ఏమంటే దీని గురించి, కృష్ణుడు కొడుకు సాంబ ఉన్నాడు కదా, అతను ఇక్కడ ఈ గుడిని కట్టాడనేసి చెప్తా ఉంటారనమాట. సూర్యుడు గుర్తుగా, ఎందుకంటే అతని శాపవిముక్తి ఇక్కడ జరుగుతుంది. 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తాడు. అతను కుష్ఠరోగం రావాలనేసి కృష్ణుడు ప్లస్ దూర్వాస మహర్షి ఇద్దరు శపిస్తారనమాట. ఇక్కడ అతను తపస్సు చేసి సూర్యుడు గుర్తుగా 7 గుర్రాల మీదుగా 24 చక్రాల మీదుగా వెళ్తున్నట్టుగా రథం ఉంటుందన్నమాట చూడ్డానికి. ప్లస్ మనం టైం కనుక్కోవచ్చు. షాడో ద్వారవా అక్కడ కనిపిస్తున్న చక్రము, దాని ద్వారా ఇంకోటి మనకి చాలా గర్వకారణం ఏమంటే, మన 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, 90s కిడ్స్కి అయితే బాగా బుక్స్లలో ఎక్కువ బాగా వస్తూ ఉంటుంది. మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ గురించి అయితే. మనకి ఈ హెరిటేజ్ దానివల్ల దీన్ని ఎవరు కట్టినాడో కానీ నిజంగా వాళ్ళ కాళ్ళ చేతులకు దండం పెట్టచ్చు. మనమైతే తరతరాలుగా చెప్పుకోవచ్చు మనం హ్యాపీగా. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏమంటే, ఈ విగ్రహం గాల్లో తేలాడుతూ ఉంటుందని చెప్తా ఉంటారు. ఇప్పుడు సేమ్ విగ్రహం పూరిలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.